హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు క్లాస్లో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని క్లాస్ 8th 11th చాప్టర్ అయిన ఫోర్స్ అండ్ ప్రెషర్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇన్ సైన్స్ ఏ పుష్ ఆర్ ఎ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. సో సైన్స్ ప్రకారం ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేసినా పుల్ చేసినా సైన్స్ ప్రకారం దాన్ని మనం ఏమంటాం? ఫోర్స్ అని అంటాము. ఓకేనా? సో ఈ ఫోర్స్ అనేది మోషన్ని ఇంపార్ట్ చేస్తుంది. ఓకే, సో ఫోర్స్ అప్లై చేయడం వల్లనే ఆబ్జెక్ట్స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫోర్స్ని అప్లై చేయాలంటే అట్లీస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఉండాలి. 2 కన్నా ఎక్కువ ఉన్నా కానీ అక్కడ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడే ఆ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ అనేది వస్తుంది. ఫోర్సెస్ ఆర్ డ్యూ టు అన్ ఇంటరాక్షన్. అట్లీస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్లనే ఫోర్స్ వస్తుంది కదా, అందుకే ఏమంటున్నాం? ఫోర్సెస్ ఆర్ డ్యూ టు అన్ ఇంటరాక్షన్. ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్లనే ఫోర్సెస్ అనేవి వస్తాయి అని దీని మీనింగ్. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఏ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు పుల్ ఏ కవ్ అండ్ కవ్ ఇస్ ట్రైంగ్ టు పుల్ ఏ మ్యాన్. సో ఒక కవ్ మ్యాన్ని పుల్ చేయడానికి ట్రై చేస్తుందంట అండ్ మ్యాన్ కూడా ఆ కవ్ని పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. సో ఇక్కడ 2 ఫోర్సెస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కదా ఆబ్జెక్ట్ మీద. సో అక్కడ 2 ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి కదా. సో ఆ 2 ఫోర్సెస్ యొక్క డిఫరెన్స్ని మనం ఏమంటామంటే నెట్ ఫోర్స్ అని అంటాము. సో అక్కడ ఆ ఆబ్జెక్ట్ మీద నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్కి బోత్ సైడ్స్లో 2 మనుషులు ఉన్నారు అండ్ 2 మనుషులు ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ 2 ఫోర్సెస్ని అప్లై చేస్తారు కదా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పర్సన్స్ ఫోర్సెస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? నెట్ ఫోర్స్. ఈ పర్సన్ అప్లై చేసే ఫోర్స్ అండ్ ఈ పర్సన్ అప్లై చేసే ఫోర్స్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనం ఏమంటాం? నెట్ ఫోర్స్ అని అంటాము. ఓకే, సో సపోజ్ ఇతను ఒక 10 ఫోర్స్ని అప్లై చేస్తే ఇతడు కూడా ఒక 10 ఫోర్స్ని అప్లై చేసిండు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 10 - 10 0 కదా. అంటే అక్కడ నెట్ ఫోర్స్ ఎంత వస్తుంది? 0. సో నెట్ ఫోర్స్ ఎప్పుడైతే 0 ఉంటుందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎట్ సైడ్ అయినా మూవ్ అవుతుందా? అవ్వదు, అదే ప్లేస్లో ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పెన్ ఉంది. ఓకే, సో ఇట్ సైడ్ నుంచి ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నానో ఇట్ సైడ్ నుంచి కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తున్నా అనుకోండి. అప్పుడు ఈ పెన్ మూవ్ అవుతుందా? అవ్వదు, ఇదే ప్లేస్లో ఉంటుంది. సో నెట్ ఫోర్స్ ఎప్పుడైతే 0 ఉంటుందో అప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మ్యాగ్నిట్యూడ్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ని మనం ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్ అని అంటాము. క్లియర్? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చే ఎఫెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఏమన్నాను? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్ అనేది చేంజ్ చేశాను అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ చేశాను. సో ఎప్పుడైతే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందో ఇక్కడ వచ్చే ఎఫెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ డైరెక్షన్లో నేను దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను అండ్ మెల్లగా మూవ్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది? ఈ పెన్ అనేది కొంచెమే దూరం వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. నేను ఇప్పుడు ఫోర్స్ని ఈ డైరెక్షన్ నుంచి అప్లై చేస్తున్నాను అండ్ చాలా స్పీడ్గా అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమైంది? ఈ పెన్ అనేది చాలా దూరం వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది చేంజ్ అయింది కదా. మెల్లగా జరిపినప్పుడు కొంచెమే దూరం వెళ్ళింది, బట్ బాగా స్పీడ్గా జరిపినప్పుడు అది దూరం వెళ్ళిపోయింది. ఓకే, అండ్ ఈ డైరెక్షన్ నుంచి మూవ్ చేసినప్పుడు ఇది ఇటు వెళ్ళింది అండ్ ఈ డైరెక్షన్ నుంచి ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఇట్ సైడ్ వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనము ఫోర్స్ని ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం అండ్ ఎంత మ్యాగ్నిట్యూడ్ తోటి అప్లై చేస్తున్నాం అనే దాని మీద చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫోర్స్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ మే చేంజ్ ఇట్ స్పీడ్. సో ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది అని అంటున్నారు. ఓకే, ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో వెనుక నుంచి మనం ఫోర్స్ అప్లై చేయగానే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఈ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. బట్ మనం ఫోర్స్ ఏం చేసినాం? ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసినాం. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ బాల్ చేంజ్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. మూవింగ్ బాల్ మీద ఫోర్స్ని అప్లై చేయడం వల్ల దాని స్పీడ్ అండ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఒక బాల్ని మనం త్రో చేసినాం. ఓకే, సో త్రో ఇప్పుడు అది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. బట్ అది వెళ్తున్నప్పుడు మధ్యలో మనం చెయ్యి అడ్డం పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ బాల్ ఈ డైరెక్షన్లో వెళ్ళేది కాస్త ఇట్ సైడ్ వచ్చేస్తుంది, బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో అంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక చెయ్యి పెట్టి దాన్ని ఆపేస్తున్నాం. ఇట్లా ఆపడం వల్ల ఆ బాల్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్
అయింది. ఓకే. సో చేంజ్ ఇన్ ఈదర్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆర్ బోత్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్. సో బాల్ యొక్క స్పీడ్ లేకపోతే డైరెక్షన్ లేకపోతే రెండు కూడా స్పీడ్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అయిందనుకోండి. సో దాన్ని మనం ఏమని డిస్క్రైబ్ చేస్తామంటే చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. అంటే మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ అనేది చేంజ్ అవుతుంది అని. అంటే మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ అనేది చేంజ్ అవుతుంది అని అర్థం. ఓకే. కొన్ని ఆబ్జెక్ట్స్ మీద మనం ఫోర్స్ని అప్లై చేయడం వల్ల దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే బై అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ఎ డవ్ ఇట్స్ షేప్ చేంజెస్. సో పిండిని తడి చేసి ముద్ద చేసిన తర్వాత దాని మీద మనం ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఆ డవ్ షేప్ అనేది చేంజ్ అవుతుంది కదా. కొన్ని ఆబ్జెక్ట్స్ మీద మనం ఎప్పుడైతే ఫోర్స్ని అప్లై చేస్తామో అప్పుడు దాని షేప్ అనేది చేంజ్ అవుతుందని మనకి ఎగ్జాంపుల్ నుంచి అర్థమైంది. ఓకే. ఫోర్స్ వల్ల వచ్చే చేంజెస్ గురించి చూద్దాం. ఫోర్స్ మే మేక్ అన్ ఆబ్జెక్ట్ మూవ్ ఫ్రమ్ రెస్ట్. ఫోర్స్ అప్లై చేయడం వల్ల రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. ఫోర్స్ మే చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్. ఒక స్పీడ్ తోటి వెళ్తుంది ఒక ఆబ్జెక్ట్, దాని మీద మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. ఫోర్స్ మే చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఒక ఆబ్జెక్ట్ వెళ్తున్న డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఫోర్స్ మే బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. కొన్నిసార్లు కొన్ని ఆబ్జెక్ట్స్ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల దాని షేప్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇవన్నీ చేంజెస్ అనేవి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో అవుతాయని ఏం లేవు. కొన్ని ఆబ్జెక్ట్స్ ఈ చేంజెస్ని చూపిస్తాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఈ చేంజెస్ని చూపించవు. ఓకే. సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి చూద్దాం. ఫోర్సెస్ అనేవి 2 టైప్స్. అవేంటంటే కాంటాక్ట్ ఫోర్స్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఇప్పుడు మనము కాంటాక్ట్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని ఇలా కూర్చొని మూవ్ అవ్వమంటే అవుతుందా? అవ్వదు. ఎప్పుడైతే నేను ఇలా హ్యాండ్ తోటి ఫోర్స్ అప్లై చేశానో అప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది. ఇక్కడ ఏమైంది, నా హ్యాండ్ అనేది ఈ ఆబ్జెక్ట్ని టచ్ చేసి ఫోర్స్ అప్లై చేసింది. సో ఇలా ఆబ్జెక్ట్స్ టచ్ అవ్వడం వల్ల ఫోర్స్ అప్లై అవుతే ఆ ఫోర్సెస్ని మనం ఏమంటాం, కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. ఫోర్స్ అప్లైడ్ బై డైరెక్ట్ టచింగ్ an object is called contact force. సో డైరెక్ట్గా ఇంకొక ఆబ్జెక్ట్ని టచ్ చేసి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫోర్స్ని ఏమంటాం, కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. సో ఇప్పుడు కాంటాక్ట్ ఫోర్స్లోని ఎగ్జాంపుల్ అయిన మస్కులర్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. లిఫ్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా బ్యాగ్ని మూవ్ చేయాలన్నా మనకేం అవసరం, ఫోర్స్ అనేది అవసరం. ఆ ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మజిల్స్ యాక్షన్ వల్ల వస్తుంది. సో ఏదైతే ఫోర్స్ మన మజిల్స్ నుంచి వస్తుందో ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే మస్కులర్ ఫోర్స్ అని అంటాము. ఇక్కడ ఒక పెన్ ఉంది, ఈ పెన్నుని నేను జరపాలనుకుంటున్నా. ఓకే. సో పెన్నుని జరపాలంటే నేను ఏం చేయాలి, నేను ఇలా హ్యాండ్ తోటి ఫోర్స్ని అప్లై చేయాలి. అంటే ఇక్కడ నా హ్యాండ్ ఈ పెన్నుని మూవ్ చేస్తుంది. నా హ్యాండ్ తోటి ఇక్కడ నేను ఫోర్స్ని ఎలా అప్లై చేసినా, బికాస్ ఆఫ్ మజిల్స్ ఇన్ మై హ్యాండ్. ఓకే. నా చేతిలో ఉన్న మజిల్స్ యాక్షన్ వల్ల నేను ఈ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయగలిగిన. సో ఏదైతే ఫోర్స్ నా హ్యాండ్ ఈ పెన్ను మీద అప్లై చేస్తుందో ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే మస్కులర్ ఫోర్స్ అని అంటాము. ఎందుకు మస్కులర్ ఫోర్స్ అంటున్నామంటే నా హ్యాండ్ యొక్క మజిల్స్ యాక్షన్ వల్ల ఈ పెన్ మీద నేను ఫోర్స్ని అప్లై చేశాను కాబట్టి ఈ ఫోర్స్ని మనం ఏమంటున్నాం, మస్కులర్ ఫోర్స్ అని అంటున్నాం. సో మన డేలో మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది ఈ మస్కులర్ ఫోర్స్ వల్లనే జరుగుతుంది. సో ఒకవేళ మస్కులర్ ఫోర్స్ అనేది లేదనుకోండి, అప్పుడు మనం ఏ పనిని కూడా చేయలేము. సో మస్కులర్ ఫోర్స్ అనేవి మన డైజెషన్లో, రెస్పిరేషన్లో, ఇంకా చాలా యాక్టివిటీస్లో మన బాడీలో ఏ పని జరగాలన్నా మస్కులర్ ఫోర్స్ అనేది అవసరం. ఈవెన్ కూర్చున్నప్పుడు లేవడానికైనా, నడవడానికైనా, బకెట్ని లిఫ్ట్ చేయడానికైనా, ఫోన్ మాట్లాడడానికైనా, ఇలా ఏ పని చేయాలన్నా మస్కులర్ ఫోర్స్ అనేది చాలా అవసరం. ఓకే. సో మనుషులకే కాదు, యానిమల్స్ కూడా మస్కులర్ ఫోర్స్ అనేది చాలా అవసరం. సో ఈ యానిమల్స్ మస్కులర్ ఫోర్స్ని యూజ్ చేసే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ని చేస్తారు. లైక్ పొలం దున్నడం అయినా, నడవడం అయినా, తినడం అయినా, ఇవన్నీ కూడా అవి ఈ మస్కులర్ ఫోర్స్ని యూజ్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మనము ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ ఫ్రిక్షన్ కూడా ఒక టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఫస్ట్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ తోటి ఫ్రిక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక పెన్ ఉంది. ఓకే. ఈ పెన్నుని నేను ఇలా కదిలించిన. ఓకే. సో ఇలా కదిలించినప్పుడు ఏమైంది, ఇప్పుడే అబ్జర్వ్ చేశాడు కదా, ఈ పెన్ అనేది ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళి దానికదే ఆగిపోయింది. నేనేం చేయబెట్టి ఆపలేదు దీన్ని, దానికదే పోయి ఆగిపోయింది. ఓకే. సో ఆ పెన్ అనేది ఎలా ఆగింది, బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ డెఫినేషన్ చూద్దాం. ఓకే. ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ దట్ రెసిస్ట్ ద మోషన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ అగెన్స్ట్ అనదర్.
సో ఇదొక ఆబ్జెక్ట్. ఓకే. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ అయిన పేపర్ మీద మూవ్ అవుతుంది. ఓకే. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ కిందున్న ఆబ్జెక్ట్ ఉంది కదా, ఐ మీన్ పేపర్. ఈ పేపర్ అనేది ఏం చేస్తుంది, ఈ పెన్నుని ఇలా ముందుకెళ్ళకుండా రెసిస్ట్ చేస్తుంది, అంటే స్టాప్ చేస్తుంది. ఈ పెన్ను ముందుకు పోకుండా ఆపడానికి అప్లై చేసిన ఫోర్స్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే ఫ్రిక్షన్ అని అంటాము. సో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది కదా, సో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీదనే అప్లై అవుతుంది. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డైరెక్షన్ అనేది మూవింగ్ ఆబ్జెక్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సపోజ్ ఈ పెన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అర్థమైందా? సో ఫ్రిక్షన్ గురించి స్టార్ట్ చేసేటప్పుడే చెప్పిన, ఫ్రిక్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పిన, కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్. ఎందుకు కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ అంటే, టూ సర్ఫేసెస్ అనేవి కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది పుడుతుంది. సో అందుకోసమనే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని మనం ఏమంటున్నాం, కాంటాక్ట్ ఫోర్స్ అని అంటున్నాం. అర్థమైందా? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడైతే టూ ఆబ్జెక్ట్స్ అనేవి కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది పుడుతుంది. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. స్లైడింగ్ ఏ ఆబ్జెక్ట్, అంటే ఒక జారుడు బండ పెట్టి ఆబ్జెక్ట్ని దాని మీద పెట్టినాం అనుకున్న అప్పుడు ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది స్లైడ్ అయిపోతుంది. ఓకే. సో స్లైడ్ అయిపోయి ఒక పొజిషన్లో ఆగిపోతుంది కదా. ఎందుకు ఆగిపోతుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ వల్ల. ఓకే. అండ్ బాల్ రోలింగ్ అలాంగ్ ద గ్రౌండ్. సో ఒక బాల్ని గ్రౌండ్ మీద వేసినాం అనుకోండి, కొంచెం దూరం పోయి దానికదే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది, డ్యూ టు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఏ బోట్ కమ్స్ టు రెస్ట్ ఇఫ్ వి స్టాప్ రోయింగ్ ఇట్. బోట్లో ఉండే అతను ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతోటి వాటర్ని వెనుకకు లాగినప్పుడే బోట్ అనేది ముందుకెళ్తుంది. సో అతను ఆ కర్రలతోటి అలా వాటర్ని వెనుకకు అనలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బోట్ అనేది కొంచెం దూరం పోయి ఆగిపోతుంది. ఎందుకు, డ్యూ టు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ మనము నాన్ కాంటాక్ట్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. ఒక ఆబ్జెక్ట్ని మనం ఫిజికల్గా టచ్ చేయకుండా దాని మీద ఫోర్స్ అప్లై చేయగలిగినాం అనుకోండి, ఆ ఫోర్స్ని మనం ఏమంటాం, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. పేరులోనే ఉంది కదా, నాన్ కాంటాక్ట్ అంటే దాన్ని ముట్టుకోకుండా దాని మీద ఫోర్స్ని ఎగ్జర్ట్ చేసినాం అనుకోండి, ఆ ఫోర్స్ని మనం ఏమంటాం, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. ఇప్పుడు మనము నాన్ కాంటాక్ట్ ఫోర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనం క్లాస్ 6th ఫన్ విత్ మ్యాగ్నెట్స్ చాప్టర్లో కంప్లీట్గా నేర్చుకున్నాం. ఓకే. ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కనుక చూడనట్టయితే ఐ కార్డ్లో పెడతాను, చూడండి. ఓకేనా. సో ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్ని డైరెక్ట్గా టచ్ చేయకుండానే దాని మీద ఫోర్స్ని అప్లై చేయగలుగుతుంది. మ్యాగ్నెట్లో 2 పోల్స్ ఉంటాయని మీకు తెలుసు కదా ఆల్రెడీ. 2 మ్యాగ్నెట్స్లోని నార్త్ పోల్ని దగ్గరికి తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిపల్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే 2 మ్యాగ్నెట్స్ యొక్క ఆపోజిట్ పోల్స్ని దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ 2 మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే. సో ఇలా మ్యాగ్నెట్స్ని టచ్ చేయకుండానే వాటి మధ్యలో ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాము. అర్థమైంది కదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి. నెక్స్ట్ మనము ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మనము చిన్నప్పుడు గేమ్ ఆడుతూ ఉంటాం. పెన్లోని రీఫిల్ తీసుకొని దాన్ని తలకేసి బాగా రుద్ది చిన్న చిన్న పేపర్స్ దగ్గర ఆ పెన్ రీఫిల్ని తీసుకుపోయి పెట్టినాం అనుకోండి, అప్పుడు ఆ పేపర్స్ ఏమవుతాయంటే రీఫిల్కి అతుక్కపోతాయి. ఇలా ఆడుకొని ఉంటారు మీరు చిన్నప్పుడు. ఆ పేపర్ ఈ రీఫిల్కి అతుక్కపోతుంది కదా, ఆ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాము. సో ఇక్కడ రీఫిల్ని తీసుకొని మనం తలకేసి బాగా రుద్దడం వల్ల ఆ రీఫిల్ అనేది ఛార్జ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఈ పేపర్స్ అనేవి అన్ఛార్జ్డ్గా ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఈ ఛార్జ్డ్ బాడీని మనం ఆ పేపర్స్ దగ్గరికి తీసుకొస్తామో అప్పుడు ఈ అన్ఛార్జ్డ్ బాడీ అనేది ఈ ఛార్జ్డ్ బాడీ అయిన రీఫిల్కి అతుక్కబోతాయి. ఓకే. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎగ్జర్ట్ అయిన ఫోర్స్, ఈ ఛార్జ్డ్ బాడీ అండ్ అన్ఛార్జ్డ్ బాడీ మధ్యలో ఎగ్జర్ట్ అయిన ఫోర్స్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాము. ఎప్పుడైతే ఒక ఛార్జ్డ్ బాడీ అన్ఛార్జ్డ్ బాడీ అయినా ఛార్జ్డ్ బాడీ పైన ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందో ఆ ఫోర్స్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాము. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఒక స్ట్రాని తీసుకున్నారు. ఈ స్ట్రాని ఒక పేపర్ కేసి బాగా రుద్దినప్పుడు ఈ స్ట్రా అనేది ఛార్జ్ అయిపోతుంది. ఓకే. సో ఈ ఛార్జ్డ్ స్ట్రా దగ్గరికి ఎప్పుడైతే నాన్ ఛార్జ్డ్ స్ట్రాని దగ్గరికి తీసుకొస్తామో ఈ ఛార్జ్డ్ స్ట్రా అనేది నాన్ ఛార్జ్డ్ స్ట్రాని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఎగ్జర్ట్ అయిన ఫోర్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాము. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తలకేసి బాగా రుద్ది పేపర్స్ దగ్గర పెడితే ఆ పేపర్స్ అనేవి ఆ బెలూన్కి అతుక్కపోతాయి. ఇది కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యొక్క ఎగ్జాంపుల్. ఓకే. అర్థమైంది కదా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. ఇదైతే ఇంకా చాలా సింపుల్. మనం ఏ వస్తువుని వదిలేసినా కానీ అదేమవుతుంది, కింద పడుతుంది. ఓకే. అంటే భూమి మీద పడుతుంది. సో ఇక్కడ
భూమి, ఎర్త్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్స్‌ని తన సైడ్‌కి పుల్ చేస్తుంది. ఓకే. సో, అంటే ఇక్కడ ఎర్త్ ఆబ్జెక్ట్స్ మీద ఫోర్స్‌ని ఎక్సర్ట్ చేస్తుంది గదా! ఆ ఫోర్స్‌ని మనం ఏమంటామంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆర్ గ్రావిటీ అని అంటాము. అర్థమైందా? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ మీద ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది అప్లై అవుతుంది. అది మనకు తెలిసి కావచ్చు, తెలవకుండా కావచ్చు. ఎలాగైనా గానీ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ మీద ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది అప్లై అవుతుంది. అర్థమైంది గదా! గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎందుకు నాన్ కాంటాక్ట్ ఫోర్స్‌కి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్‌ని వదిలినప్పుడు ఎర్త్ మీద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? ఒక ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల. ఈ 2 ఆబ్జెక్ట్స్ పెన్ అండ్ ఎర్త్ మధ్యలో కాంటాక్ట్ ఏం లేదు. ఈ కాంటాక్ట్ లేకపోయినా గానీ ఒక ఫోర్స్ వల్ల ఈ పెన్ అనేది ఎర్త్ మీద పడిపోతుంది. ఇలా పడిపోతుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నాన్ కాంటాక్ట్ ఫోర్స్‌కి ఎగ్జాంపుల్. సో, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇవి 3 కూడా దేనికి ఎగ్జాంపుల్స్? చెప్పండి. నాన్ కాంటాక్ట్ ఫోర్స్‌కి ఎగ్జాంపుల్స్. ఫోర్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెషర్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, ఏదైతే ఫోర్స్ ఒక యూనిట్ ఏరియా మీద యాక్ట్ చేస్తదో ఆ ఫోర్స్‌ని మనం ఏమంటాం? ప్రెషర్ అని అంటాము. సో, సపోజ్ ఇదొక ఏరియా అనుకోండి. ఈ ఏరియా మీద మనం ఎంతైతే ఫోర్స్‌ని అప్లై చేస్తామో దాన్నే మనం ఏమంటాం? ప్రెషర్ అని అంటాము. సో, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్. సో, స్మాలర్ ద ఏరియా, లార్జర్ ద ప్రెషర్. సో, ఏరియా అనేది ఎంత చిన్నగా ఉంటదో అక్కడ అప్లై అయ్యే ప్రెషర్ అనేది అంత ఎక్కువగా ఉంటది. లార్జర్ ద ఏరియా, స్మాలర్ ద ప్రెషర్. సో, ఏరియా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటదో అప్పుడు ప్రెషర్ అనేది చిన్నగా ఉంటది. అర్థమైంది గదా! వైస్ వర్సా అన్నట్టు ఇది. ఏరియా చిన్నగున్నప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువుంటది. ఏరియా పెద్దగున్నప్పుడు ప్రెషర్ అనేది చిన్నగా ఉంటది. ఐరన్ నెయిల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఐరన్ నెయిల్ అనేది ఇలా ఉంటది గదా! అంతే గదా! సో, ఇదేమో పాయింటెడ్ ఎండ్ అండ్ ఇదేమో బ్రాడ్ ఎండ్. పాయింటెడ్ ఎండ్ దగ్గర ఏరియా ఎక్కువుంటదా? ఈ బ్రాడ్ ఎండ్ దగ్గర ఏరియా ఎక్కువుంటదా? పాయింటెడ్ ఎండ్‌ని ఆ వుడెన్ ప్లాంక్ మీద పెట్టి కొట్టినప్పుడే ఆ వుడెన్ ప్లాంక్‌లోకి దిగుతది. బట్ ఎప్పుడైతే మొలని రివర్స్‌లో పెట్టి కొడతామో అప్పుడు అప్పుడు ఆ నెయిల్ అనేది వుడెన్ ప్లాంక్‌లోకి ఎళ్తదా? ఎళ్ళదు. ఎందుకంటే ఇక్కడ ఏరియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రెషర్ అప్లైడ్ విల్ బి లెస్. ఈ పాయింటెడ్ ఎండ్‌లో ఏరియా తక్కువ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేస్తామో అప్పుడు అది వుడెన్ ప్లాంక్‌లోకి ఈజీగా ఎళ్తది. ఓకే. అర్థమైంది కదా! నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బ్రాడ్ స్ట్రాప్స్. సో, స్కూల్‌కి బ్యాగ్ ఏసుకొని ఎళ్తూ ఉంటారు కదా పిల్లలు. సో, ఆ బ్యాగ్ యొక్క స్ట్రాప్స్ చూడండి. ఆ స్ట్రాప్స్ అనేది చాలా బ్రాడ్‌గా ఉంటది. ఎందుకు బ్రాడ్‌గా ఉంటాయంటే స్ట్రాప్స్ బ్రాడ్‌గా ఉండడం వల్ల ఏరియా అనేది పెరుగుతది. ఏరియా పెరిగినప్పుడు ఏమవుతది? ప్రెషర్ అనేది తగ్గుతది. ఈ బ్రాడ్ స్ట్రాప్స్ ఉండడం వల్ల పిల్లలకి భుజాల మీద ప్రెషర్ అనేది తగ్గుతది. సో, అందువల్లనే పిల్లల బ్యాగ్‌కి బ్రాడ్ స్ట్రాప్స్ ఉంటాయి. సన్నం స్ట్రాప్స్ ఉన్న బ్యాగ్స్ తీసుకున్నారనుకోండి పిల్లల భుజాల మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పడతది. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్కూల్ బ్యాగ్స్‌కి బ్రాడ్ స్ట్రాప్స్‌ని పెడతారు. ఓకేనా? నెక్స్ట్ షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్. సో, నైఫ్‌ని చూడండి. దానికి షార్ప్ ఎడ్జ్ ఉంటది. సో, షార్ప్ ఎడ్జ్ ఉండడం వల్ల దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటది. సో, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉందనుకోండి అప్పుడు దాని ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటది. అందుకే మనం ఈజీగా షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ తోటి వెజిటబుల్స్‌ని గానీ, థింగ్స్‌ని కట్ చేయగలుగుతున్నాం. అదే మనం బ్లంట్ ఎండ్ ఉంటది గదా! దానికి ఆ బ్లంట్ ఎండ్ ఏరియా అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. బ్లంట్ ఎండ్ తోటి మనం థింగ్స్‌ని కట్ చేయలేము. ఓకే. సో, ఏరియా ఎక్కువుంటే ప్రెషర్ అనేది తక్కువుంటది. ఏరియా తక్కువుంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటది. అందుకే మనము షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ తోటి వెజిటబుల్స్‌నైనా, ఏదైనా థింగ్స్‌నైనా కట్ చేయగలుగుతున్నాం. అర్థమైంది గదా! ప్రెషర్ కాన్సెప్ట్. ఈ ప్రెషర్ ఎక్సర్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ 2 కూడా కంటైనర్ యొక్క వాల్స్ పైన ప్రెషర్‌ని ఎక్సర్ట్ చేస్తాయి. ఓకే. సో, ఎక్సర్ట్ చేస్తాయని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ 2 ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా చెప్తాం. ఓకేనా? సో, ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ అండ్ ఈ వాటర్ బాటిల్ అనేది కంటైనర్. అంతే గదా! సో, ఈ వాటర్ బాటిల్‌కి మనం హోల్స్ చేశామనుకోండి ఆ హోల్స్ నుంచి వాటర్ అనేది బయటికొస్తూ ఉంటది. ఎందుకు ఆ వాటర్ బయటకొస్తున్నాయంటే ఇక్కడ వాటర్ అనేది ఈ బాటిల్ పైన ప్రెషర్‌ని ఎక్సర్ట్ చేస్తుంది. అందువల్లనే వాటర్ బాటిల్‌కి హోల్స్ చేయగానే ఆ హోల్స్ త్రూ వాటర్ అనేది బయటికొచ్చింది. ఒకవేళ వాటర్ కంటైనర్ మీద అదే వాటర్ బాటిల్ మీద ప్రెషర్ ఎక్సర్ట్ చేసి ఉండకపోతే ఈ వాటర్ అనేది రాకూడదు. బట్ వాటర్ వస్తున్నాయి కాబట్టి దీని అర్థం ఏంటిది? లిక్విడ్స్ అనేవి వాటి కంటైనర్ యొక్క వాల్స్ మీద ప్రెషర్‌ని ఎక్సర్ట్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? గ్యాసెస్ టు ఎక్సర్ట్ ప్రెషర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్ కంటైనర్. సో, ఇక్కడ ఒక బెలూన్ ఉంది. ఓకేనా? ఈ బెలూన్ లోపల మనం గాలి నింపినాం. బ్లో చేస్తున్న కొద్దీ ఆ బెలూన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ మనము బ్లో చేస్తున్నప్పుడు గాలి అనేది ఆ బెలూన్ లోపలికి వెళ్తుంది కదా! ఆ బెలూన్ లోపల ఉన్న గాలి అనేది ఈ బెలూన్ యొక్క వాల్స్ పైన ప్రెషర్‌ని ఎక్సర్ట్ చేస్తుంది. అందుకే ఆ బెలూన్ సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే.
నెక్స్ట్ మనము అట్మాస్ఫియరిక్ ప్రెషర్ గురించి నేర్చుకుందాం. అసలు అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే ఎన్వలప్ ఆఫ్ ఎయిర్ ఈస్ నోన్ యాజ్ ద అట్మాస్ఫియర్. మన చుట్టూ ఉన్న ఎయిర్ యొక్క ఎన్వలప్ని మనం ఏమంటామంటే అట్మాస్ఫియర్ అని అంటాము. అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎక్స్టెండ్స్ అప్ టు మెనీ కిలోమీటర్స్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. మన ఎర్త్ సర్ఫేస్ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరం వరకు ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంది. అంటే ఆ కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా ఎయిర్ అనేది ఒక ఎన్వలప్ లాగా చుట్టి ఉంటుంది అన్నట్టు. దాన్ని మనం ఏమంటాం అట్మాస్ఫియర్ అని అంటాము. ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై దిస్ ఎయిర్ ఇస్ నోన్ యాజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉంటుందని చెప్తున్నా కదా, ఆ ఎయిర్ ఏదైతే ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటాము. కాలం లోపల ఎయిర్ ఉంటుంది కదా, సో ఆ ఎయిర్ మీద గ్రావిటీ యొక్క ఫోర్స్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటాము. ఇక్కడ ఒక కాలం తీసుకున్నాము, ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఓకేనా. సో ఈ కాలం లోపల ఉన్న విడ్త్ని మనం ఏమంటామంటే యూనిట్ ఏరియా అని అంటాము. ఓకే, కాలం లోపల ఉన్న ఎయిర్ పైన గ్రావిటీ యొక్క ఫోర్స్ అప్లై అవుతుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటాము. సక్కర్స్ ఏం చేస్తాయంటే సర్ఫేస్ పైన స్టిక్ అయిపోతాయి. అలా సర్ఫేస్ పైన ఎందుకు స్టిక్ అయిపోతున్నాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్ వల్లనే అలా సర్ఫేసెస్కి స్టిక్ అయిపోతాయి. సక్కర్స్ అనేవి అలా సర్ఫేస్కి స్టిక్ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని మనం పీకాలనుకుంటున్నాం. సో అలా తీయాలనుకున్నప్పుడు మనం దాని మీద ఫోర్స్ అనేది ఎంత ఎక్కువగా అప్లై చేయాలంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడే ఆ సక్కర్ని మనం ఆ సర్ఫేస్ నుంచి తీయగలుగుతాం. ఓకే, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఫోర్స్ని అప్లై చేసినప్పుడు మనము ఆ సక్కర్ని పీకలేము. ఓకేనా, ఇలా మనం ఏదైనా సక్కర్ని స్టిక్ చేసినప్పుడు ఆ సక్కర్ ఇంకా సర్ఫేస్ మధ్యలో ఎయిర్ అనేది కొంచెం ఎస్కేప్ అవుతుంది. సో దానివల్లనే ఆ సక్కర్ అనేది ఆ సర్ఫేస్కి స్టిక్ అయిపోతుంది. సక్కర్ ఇంకా సర్ఫేస్ మధ్యలో ఉన్న ఎయిర్ మొత్తం ఎస్కేప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఆ సక్కర్ని పీకడం ఇంపాసిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫోర్స్ అండ్ ప్రెషర్ టాపిక్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఓకే, నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.